హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా పూజ రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. అలాగే క్లీనింగ్ కూడా చేస్తున్నాను. నేను 5 డేస్ పూజకైతే దూరంగా ఉన్నాను. నేను ప్రతి మంత్ కూడా ఇలాగా మొత్తం పూజ గదిని కూడా మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుని నెక్స్ట్ మళ్ళీ పూజ అనేది కూడా చేసుకుంటాను. ఈరోజు ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాను. లోపల ఉన్న విగ్రహాలతో అన్నీ కూడా తీసేసి మొత్తం పూజ గదిని మొత్తం క్లీన్ చేసుకుని లోపల ఉన్న సామాన్లన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుని అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తాను. అలా అయితే పూజ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈరోజు మా పూజ గదిలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి అనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే నా పూజ రూమ్ టూరు చూపిస్తాను. అలాగే నేను ఎలా అయితే క్లీనింగ్ చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని నొక్కితే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తాయి. నేను ఫస్ట్ క్లాత్ తోటి దేవుడికి పెట్టిన బొట్లన్నిటిని కూడా ఫస్ట్ అయితే ఇలా తుడిచేస్తాను. తుడిచేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్తో మనం క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఒక మంచి క్లాత్ అంతా శుభ్రం చేసుకుంటాను. ఇక్కడ నేను లాస్ట్ టైం ఏం చేశానంటే షీట్ అయితే వేసుకున్నాను. ఆ షీట్ ఎందుకు వేసానంటే ఒకవేళ పూజ చేసేటప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది కదా, లుక్గా అనిపించి వేశాను. అది రోజు పూజ చేయడం వల్ల బాగా జిడ్డు పట్టేసింది. ఇంకా నాకు నచ్చక దాన్ని తీసేసాను. తీసిన తర్వాత గమ్ము బాగా ఈ టైల్స్కి అయితే పట్టేసి తీసేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే ఉండిపోయింది. ఇక్కడ నేను గిన్నెలు వేస్తే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సోప్ వేసి. ఎందుకంటే ఇలా గట్టిగా క్లీన్ చేయడం వల్ల జిడ్డు మొత్తం కూడా వచ్చేస్తుంది కదా. అలాగే ఇది కూడా గమ్ముది కూడా పీసెస్ది కూడా వచ్చేస్తుందేమో అనుకున్నాను. అదైతే రాలేదు, బాగా పట్టేసింది. ఇదంతా బాగా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే రోజు కూడా ధూపం అయితే వేస్తాం కదా, పొగంతా కూడా బాగా పట్టేసింది. మంత్లీ ఒకసారి అయితే క్లీన్ చేస్తాం కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను. బాగా మసి అయితే పట్టేసింది. ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటాను నేను. వీక్లీ వన్స్ అయినా కూడాను ఫ్రైడే రోజు ఇల్లు మొత్తం ధూపం వేస్తాను. ప్రతిరోజు కూడా అగరబత్తీలు ఇంకా ధూప్ స్టిక్స్ అయితే పెట్టుకుంటాను. చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఎంత నీట్గా అయితే వచ్చింది. ఇక్కడ నేను గోళ్ళతో దీన్ని ఎంత గోకినా కూడా రావడం లేదు, అంత గట్టిగా అయితే పట్టేసింది. ఇక్కడ కిందన నేను పూజ సామాన్లన్నీ కూడా పెట్టుకుంటాను. ఇక్కడ కూడా కొంచెం జిడ్డుగా అయిపోయిందని చెప్పేసి కిందన కూడా మొత్తం క్లీన్ చేశాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇక్కడ నేను దేవుళ్ళకి పసుపు బొట్లు కూడా ముందే పెట్టేస్తున్నాను. అన్ని దేవుళ్ళకి కూడా గంధం పెట్టి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడతాను. కానీ శివుడికి అయితే మాత్రం అలా పెట్టను. ఇక్కడ నేను శివుడికి ఏమో విభూది బొట్లు అయితే పెట్టుకుంటాను. విభూది పెట్టి దాని మీద కుంకుమ పెడతాను. శివుడికి విభూది అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి విభూది బుట్లు అయితే పెడతాను. ఇంకా కుమారస్వామికి కూడా విభూదే పెడతాను. అతనికి కూడా విభూదే పెట్టాలి కాబట్టి ఇలా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న విగ్రహాలన్నింటికి కూడా ఒక్కొక్కటిగా కడుక్కొనైనా లేదు అంటే ఒక్కొక్కసారి అభిషేకం అయితే చేసుకుంటాను. కానీ ఈరోజు అభిషేకం అయితే చేయలేదు, ఎందుకంటే ఇంట్లో చాలా ఎక్కువ పని అయితే ఉంది. అందుకోసం అని చెప్పేసి అభిషేకం చేయలేదు. ఇక్కడ నేను బొట్లన్నీ పెట్టేసిన తర్వాత కిందన పడిన కుంకుమని కూడా బాగా క్లీన్ చేసుకుని ఈసారి మరి షీట్ ఏమీ వేయకుండా పేపర్స్ అయితే వేసుకున్నాను. అక్కడ దేవుడి విగ్రహాల కింద పెట్టిన పీటలు కూడా బాగా శుభ్రం చేసేసుకుని ఇంకా ఆ పీటలని కూడా పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇవి ఒక్కొక్కటిగా అయితే ఒక బేసిన్లో వేసుకుని వాటర్ వేసి ఈసారి ఇలాగైతే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకుని వీటిని కూడా ఒక మంచి క్లాత్తో అయితే శుభ్రంగా తుడుచుకొని వీటికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ ఈ నల్లపూసలు, గాజులు ఇంకా పసుపు తాడు అనేది కూడా నేను లక్ష్మీదేవి అమ్మవారికి అయితే వేసుకుంటాను. ఇక్కడ నేను ఒక ప్లేట్ చూపిస్తున్నాను కదా, ఇది మ్యారేజ్లో రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈసారి వీటి మీద పెట్టి ఈ ప్లేట్ చూడడానికి బాగుంది కదా, వీటిలో విగ్రహాలు పెట్టి పూజ చేసుకుందామని ట్రై చేశాను. కానీ ప్లేస్ అయితే సరిపోలేదు. అదే ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేసేసింది. ప్లేట్ బాగా ముందరికి వచ్చేసింది. ఇంతకు ముందు నేను పెట్టేదానికన్నా అలా పెడితే నాకు అక్కడ దీపం పెట్టుకోవడానికి అయితే అవ్వదు. ప్లేట్ బాగా ముందుకు వచ్చేయడం వల్ల దీపాలు పెట్టుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, కింద అయితే పడిపోయే ఛాన్సెస్ ఉంది. ఇంక చేసేదేమీ లేక ఇలా అయితే ట్రై చేశాను. విగ్రహాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి దాని తర్వాత ఒకటి పెట్టి ట్రై చేశాను, కానీ అయితే అవ్వలేదు. ఇంకా అలా ఇంతకు ముందు ఎలా పెట్టుకున్నాను ఇప్పుడు కూడా అలాగే విగ్రహాలన్నీ కూడా సర్దేశాను. ఇక్కడ నేను ఈ బర్రెలు చూపిస్తున్నాను కదా, ఇవి స్టీల్వి. ఇవి కూడా మ్యారేజ్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినవే. వీటిలో పసుపు కుంకుమ వేసుకొని అమ్మవార్లకి ఇరువైపులా అయితే పెట్టుకున్నాను. ఇంత
ఇంతకుముందు ఆ దీపాలు ఉన్నాయి కదా లోటస్ దియస్ వాటిలో పెట్టి వేసేదాన్ని. కాకపోతే వాటిలో కొంచెంగానే కుంకుమ పసుపు అదే పెట్టేది. ఈసారి ఈ 2 కుంకుమ బరులు ఉన్నాయి కదా కొత్తగా వచ్చాయని చెప్పేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కాటుక ఇంకా మెట్లు కూడా పెట్టుకుంటానన్నమాట. ఇక క్లీనింగ్ మొత్తం అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ అయితే మార్నింగ్ అలాగే దీపం పెట్టడం అవ్వలేదని చెప్పేసి ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుందాం చెప్పేసి పువ్వులైతే కోసాను. ఈ పువ్వులు గన్నేరు పువ్వులు అంటారు కదా, మా దగ్గర అయితే చెట్టు ఉంది. ఈసారి బాగా పువ్వులు అయితే ఎక్కువగా వస్తున్నాయి, బాగానే పూస్తుంది. ఇంకా ఈవినింగ్ నాకు పువ్వులు ఎక్కువగా ఉంటే దేవుళ్ళకి బాగా పెట్టాలంటే చాలా ఇష్టం. అదేంటో కానీ పువ్వులు నాకు పెట్టుకోవడానికి అయితే ఇష్టం ఉన్నది, కానీ ఇలాగ పూజ గది మొత్తం పువ్వులలో అలంకరించడం చాలా ఇష్టం. ఇంకే పువ్వులు ఉన్నా కూడా నేను మాలలు అయితే ఓపికగా కట్టి దేవుళ్ళకి వేస్తాను, కానీ నాకైతే పెట్టుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపను. ఇంకా ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు సోమవారం కదా, ఆ శివయ్యకి అభిషేకం అయితే చేసుకుంటున్నాను మారేడు దళం వేసి. ఈ అభిషేకం అనేది ఈసారి నీళ్ళతో అయితేనే చేసేసుకున్నాను. ఈవినింగ్ పాలు అయితే దొరకలేదు. ఇక్కడ శివలింగానికి కూడా నేను విభూది బుట్టలే పెట్టుకున్నాను. విభూది బుట్టలు అయితే పెట్టుకొని ఇంకా ఇక్కడ ఇంట్లో అయితే ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది. శివయ్య దగ్గర అక్షంతలు వేసేటప్పుడు విభూది అక్షంతలే వేయాలంటే కదా, ఎరుపు అక్షంతలు కానీ పసుపు అక్షంతలు కానీ వేయకూడదు కదా. శివయ్య కోసం నేను వేరేగా అయితే అక్షంతలు కలుపుకొని ఉంచుకున్నాను. ప్రతి సోమవారం కూడా శివయ్యకి లేదా రోజు కూడా అభిషేకం చేసుకుంటాను కదా, రోజుకి విభూది అక్షంతలు వేసుకుంటాను. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. పైన తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుందని చెప్పేసి పైనకైతే వెళ్ళాను. తులసమ్మ దగ్గర ఇలా పసుపుతో అలికి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక్కడ ఈ మొక్క చూపిస్తున్నాను కదా, ఇది కాశీ తులసి. ఇది వేరేగా అయితే వేసుకున్నాను. ఇంతకుముందు పెద్ద మొక్క ఉండేది, 2 మొక్కలు ఒకే దాంట్లో అయిపోవడం, దేనికి కూడా బలం ఉండడం లేదని చెప్పేసి తులసంలో తీసి వేరేగా అయితే వేసుకున్నాను. ఆ మొక్క అయితే నిద్రపోయింది. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర దోమిడి మూల నేను ఇలా చెంబులతో నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. వాటి కోసం అయితే రెడీ చేశాను. ఈ రోజుకి ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.